జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్లో మెరుపు వరదలు సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతుండగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతికి వందలాది మంది కొట్టుకుపోగా పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్కసారిగా వచ్చిపడిన ఆకస్మిక వరదతో మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు ముందుకు వెళ్లకపోవడంతో సహాయక బృందాలు రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నాయి. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైంది. మెరుపు వరదల కారణంగా రోడ్లు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరదలతో ఎటూ తప్పించుకోలేకపోయామని, దీంతో ఎంతమంది గల్లంతయ్యారో లెక్కలు తేలడం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై వణికిపోతోంది. రోడ్లు, రహదారులు జలమయంగా మారాయి. వరద నీరు ముంచెత్తడంతో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైల్వే స్టేషన్లను వర్షపు నీరు ముంచెత్తింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు చెన్నైలోనూ భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. నడుంలోతు వరద నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు అవస్థలు పడుతున్నారు.